సో స్పైనల్ కార్డ్ అనేది ఏంటి అంటే ఒక బ్రెయిన్ ఒక కంటిన్యూషన్ అది. సో ఈ స్పైనల్ కార్డ్ ని మనం పైన చూస్తే బ్రెయిన్ తర్వాత ఒక టైట్ కెనాల్ లా పోతుంది ఇన్ బిట్వీన్ ద వర్టిబ్రల్ బోన్స్. అది స్పైనల్ కెనాల్ అని ఉంటుంది. సో ఆడి నుంచి పోయి ప్రతి ఏరియాలో రైట్ లెఫ్ట్ కి ఒక్కొక్క దానిలో రూట్స్ ఇస్తుంది. సార్ కాల్డ్ స్పైనల్ రూట్స్. మన రెస్ట్ ఆఫ్ ద బాడీకి సప్లై చేసే నర్వ్స్ అన్ని స్పైనల్ కార్డ్ నుంచే వస్తాయి. సో సెన్సేషన్ పవర్ ఈ రెండు సప్లై చేసేది. ఈ నర్వ్ రూట్స్ ఏమైతాయి అంటే మనకి స్పైన్ అనేది బోన్స్ అండ్ డిస్క్ తో ఫామ్ అవుతుంది. ఆ జాయింట్స్ ఉంటాయి. ఇవి ఏజింగ్ తో అరిగిపోగలుగుతాయి. జస్ట్ లైక్ వేరే జాయింట్స్ అరిగిపోతే మోకాలు ఎట్లా అరిగిపోతాయి. దట్స్ కాల్డ్ కండిషన్ కాల్డ్ స్పాండిలోసిస్ డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటారు. సో ఈ డిస్క్ అరిగిపోవడం వల్ల కానీ ఆస్టియోఫైట్స్ అంటే బోన్స్ పర్స్ ఫామ్ కావడం వల్ల కానీ వీటి వల్ల కానీ స్పైనల్ కార్డ్ స్పేస్ తగ్గగలుగుతుంది, లేదంటే రూట్ స్పేస్ తగ్గగలుగుతుంది. సో దీనివల్ల రూట్ మీద కంప్రెషన్ ఉంటే ఒక ఏరియాలో న్యూరోపతిక్ పెయిన్ రావడం, అదే ఏరియాలో సెన్సరీ లాసెస్ ఉండడం ఆర్ పవర్ వీక్నెస్ ఉండడం ఉంటుంది. అదే సెంట్రల్ గా స్పైనల్ కార్డ్ కంప్రెస్ అయితే యూ గెట్ సంథింగ్ కాల్డ్ క్లాడికేషన్ పెయిన్. మనకి స్పైనల్ కెనాల్ స్టినోసిస్ అని ఉంటుంది. సో క్లాడికేషన్ పెయిన్, కొంచెం దూరం కూడా నడవనీయకపోవడం, లెగ్స్ లో బర్నింగ్ సెన్సేషన్ రావడం అట్లాంటి. నెక్ లో కూడా మనకి కెనాల్ స్టినోసిస్ అవ్వగలుగుతుంది. సో ఈ కెనాల్ నారోయింగ్ ఉంది మనకి సిగ్నిఫికెంట్ గా, ఆర్ మనకి డిస్క్ వల్ల వీటి వల్ల నర్వ్ రూట్ మీద కంప్రెషన్ ఉంది అంటే డీకంప్రెసివ్ గా సర్జరీ చేయాల్సి వస్తుంది. సో దాన్ని ఆ ప్రొసీజర్ ని లామినెక్టమీ అంటారు. అంటే వెనకాల పార్ట్ లామినాన్ని తీసేయడము. సమ్ టైమ్స్ వైడర్ గా లామినెక్టమీ చేస్తే స్పైన్ అన్స్టేబుల్ అవుతుంది కాబట్టి స్క్రూస్ రాడ్స్ చేసి ఫ్యూజన్ సర్జరీ కూడా చేస్తారు. సో ఇటువంటి తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. లేదు కెనాల్ స్టినోసిస్ లేదు, ఓన్లీ అరిగిపోతుంది, స్పాండిలోసిస్ ఉంది అంటే దానికి యూజువల్లీ సర్జరీ చేయము. ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉండడం, నెక్ పెయిన్ ఉండడం కాదు. ఇవంతా స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ ఉన్న సిమ్టమ్స్ ఉంటేనే చేస్తారు. థ్యాంక్ యూ.